ఎయిర్పోర్ట్లో సెన్సిటివ్ ప్రాంతాలలో మా సిబ్బందిని మోహరించాం. అక్కడి నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. వరంగల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా కాసేపట్లో అందించబోతున్నాను. వరంగల్ చాలా సెన్సిటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పార్టీలు అక్కడ హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ, బీఆర్ఎస్, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ సీటును దక్కించుకోవడానికి యథాశక్తి ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలోనే 3 పార్టీల మధ్య కూడా కొంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కౌంటింగ్లో ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగకుండా ఉండడానికి 3 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ప్రతి చోట చాలా సెన్సిటివ్గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ సెంటర్ల దగ్గర వరంగల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి యోగి కాసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారు. ఒకసారి చూద్దాం. యోగి అందుబాటులోకి వచ్చారు. ఓటు యోగి. హాయ్ అండి, నమస్తే. వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్మాముల మార్కెట్ వద్ద మనం ఉన్నాం. ఎన్మాముల మార్కెట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా అభ్యర్థులు తమ భవితవ్యం మరికొన్ని గంటల్లో కూడా తేలనుందని చెప్పుకోవచ్చు. ఇటు మహబూబాబాద్ పార్లమెంట్, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదట పోస్టల్ బ్యాలెట్తో మొదలవుతుంది. అదేవిధంగా హోమ్ ఓటింగ్తో సహా ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు తమ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్ రిజల్ట్ తోటి ఉక్కిరిబుక్కిరైన నేపథ్యంలో ఈరోజు అభ్యర్థుల భవితవ్యం అయితే తెలనుంది. ఇప్పటికే వరంగల్ పార్లమెంటు పరిధిలోని 42 మంది అభ్యర్థులు ఉండగా అభ్యర్థులు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్న విజువల్స్లో కూడా వరంగల్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత చేపట్టారని చెప్పొచ్చు. ఇటు పోలీస్ అధికారులు అదేవిధంగా కౌంటింగ్ అధికారులు కలిపి ఓవరాల్గా వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2500 మంది పాల్గొనున్నారు, సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. ఇప్పటివరకు కౌంటింగ్ కేంద్రంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ దాదాపు 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత నడుమ వరంగల్ ఎనమల మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఓటింగ్ మనం చూసుకుంటే ఓటింగ్ సమయంలో 290 పోలింగ్ కేంద్రాలు ఉండగా పోలైన ఓట్లు మటుకు దాదాపు శేషంగన్పూర్ నియోజకవర్గంలో చూసుకుంటే 290 పోలింగ్ కేంద్రాలు ఉండగా పోలైన ఓట్లు మటుకు 2,01,058 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా 17 టేబుల్ రౌండ్లు ఉంటాయి. 17 రౌండ్ టేబుల్లు ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క టేబుల్కి వచ్చేసి రౌండ్స్ మళ్ళీ కంపేర్ చేసుకుంటే 18 రౌండ్లు ఉంటాయి. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు అప్పుడు ఏర్పాటు చేసింది. 294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,82,515 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు పాలకుర్తి నియోజకవర్గాన్ని చూసుకుంటే టేబుల్ వారీగా చూసుకుంటే 17 టేబుల్ ఉంటాయి. రౌండ్స్ వారీగా చూసుకుంటే 18 రౌండ్స్ ఉంటాయి. ఇటు పరకాల చూసుకుంటే 1,70,916 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇట్లా టేబుల్ వారీగా చూసుకుంటే 14 టేబుల్, అదేవిధంగా రౌండ్ల వారీగా చూసుకుంటే 18 రౌండ్లు. ఇటు వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధనపేట, భూపాలపల్లి ఈ భూపాలపల్లి కేంద్రంలో కూడా దాదాపు వరంగల్ పార్లమెంట్ పరిధికే వస్తుంది కాబట్టి ఎనమాముల మార్కెట్లోనే కంప్లీట్గా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇటు మానుకోటలో కూడా పటిష్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం కంప్లీట్గా ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి మహబూబాబాద్లో కొనసాగుతుంది కౌంటింగ్ అని చెప్పొచ్చు. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉదయం 8 గంటలకే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పోలీసులు మటుకు కట్టుదిట్టమైన భద్రత నడుమ అయితే దాదాపు వరంగల్ పార్లమెంట్ పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాం. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎనమాముల మార్కెట్ వద్ద అయితే కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అభ్యర్థులు ఇప్పటికే మనం చూసాం. అభ్యర్థులు ఎగ్జిట్ పోల్తో మటుకు వాళ్ళ అడియాసలైన సిచ్యువేషన్ కూడా నెలకొంది. అడియాసలైన సిచ్యువేషన్ నెలకొంది. అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ అంటే మేము గెలుస్తామని చెప్పేసి అభ్యర్థులు ఎవరైతే కొద్దిగా ఆశ ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఇప్పటివరకు అయితే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసాం. దాదాపు ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్స్లో మేము గెలుస్తామని ఆశ ఉన్న అభ్యర్థులు మటుకు కాసింత నిరాశ ఎదురైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ హోప్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు కౌంటింగ్ ఇప్పటివరకు కౌంటింగ్ జరిగే సమయంలో కూడా అభ్యర్థులకి వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఓవరాల్గా నిలబడ్డ అభ్యర్థులు 42 మంది అయితే అందులో ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, అదేవిధంగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్ కుమార్ అయితే ముగ్గురు ప్రధాన పార్టీల మధ్యలో పోరు ఉండబోతుంది. అదేవిధంగా మహబూబాబాద్ నియోజకవర్గం చూసుకుంటే ఇటు మహబూబాబాద్లో
సీతారాం నాయక్ బీజేపీ నుంచి, అదేవిధంగా బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ కవిత బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. ఓవరాల్గా ఈ మైబాద్ నియోజకవర్గాన్ని చూసుకుంటే మైబాద్ నియోజకవర్గంలో మటుకు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఇటు బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం, పోలీసులు కూడా భారీ భద్రత నడుమ అయితే దాదాపు మనం కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బ్యాలెట్ ఓట్స్ అదేవిధంగా బ్యాలెట్ ఓట్స్ మనం బ్యాలెట్ ఓట్స్తో సహా హోమ్ ఓటింగ్ ఈ రెండు కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిజల్ట్ కంప్లీట్గా ఇది క్లోజ్ అయినాక ఈ రిజల్ట్ వచ్చినాక తదుపరి ఓటింగ్ అయితే కొనసాగుతుంది. దాదాపు బ్యాలెట్ ఓట్స్ ఈ కౌంటింగ్ క్లోజ్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఎట్టకేలకి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఈ పోలింగ్ దాదాపు కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా అభ్యర్థులు ఎవరు విన్ అయ్యారని చెప్పేసి అయితే ఒక రిజల్ట్ అయితే రానుంది. ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అభ్యర్థులు లోపల దాదాపు చాలా టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇన్ని రోజులు ఎదురు చూసిన దాదాపు సుమారు 21-22 రోజులు ఎదురు చూసి పోలింగ్ అయిపోయినాక ఈరోజు వరకు వాళ్ళు హై టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నారు. ఎందుకంటే ఓటర్ దేవుడు ఎవరిని దాదాపు గద్దెనెక్కడించున్నారు, ఎవరికి పట్టం కట్టనున్నారు అనే విషయం అయితే దాదాపు హై టెన్షన్ వాతావరణంలో దాంట్లో అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇప్పటికీ అభ్యర్థులు మటుకు ఎవరికి వారు ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామని ఒక నమ్మకంతో అయితే అభ్యర్థులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఒక కంక్లూజన్ అయితే రానుంది. ఎందుకంటే అభ్యర్థులు ఎవరు మెజారిటీతో ఉన్నారు, ఎవరు రేసులో ఉన్నారు అనేది అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే దాదాపు ఒక కంక్లూజన్ అయితే రానుంది. ఎనిమాముల మార్కెట్ నుంచి ఎలక్షన్ కౌంటింగ్ పై మినిట్ టు మినిట్ అప్డేట్ నేను మీకు అందిస్తాను. యోగి, తొలి వెలుగు, వరంగల్. రైట్, తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మొత్తం మీద మొదటి అరగంటలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే భిన్నంగా కూడా ఈ నంబర్ ఉండబోతుందా అన్న ఆసక్తి రేకెత్తిస్తుంది. క్లియర్ కట్గా తొలి వెలుగులో కూడా మేము స్టడీ చేసి చెప్పాం, తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ రాబోతుందా అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ డబుల్ డిజిట్ను దక్కించుకుంటుందా అన్న ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా ఇది మనం చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మొదటి అరగంటలో కౌంటింగ్ అప్డేట్ వచ్చింది. తెలంగాణలో బీజేపీ 7 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎంఐఎం పార్టీ 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తుంది. కానీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 1 సీట్లో కూడా అధికారంలోకి లేకపోవడం ఆశ్చర్యంలో కనిపిస్తుంది. ఆధిక్యంలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా ఒకసారి నంబర్ మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇండి కూటమి ఎగ్జిట్ పోల్ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇండి కూటమి 82 సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కేవలం 71 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇదే ప్రక్రియ కొనసాగాలని లేదు, ఎందుకంటే ఇది జస్ట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ మాత్రమే. తొలి రౌండ్లు పూర్తయిన తర్వాత ఎలాంటి ట్రెండ్ మొదలవుతుంది అనేది కాసేపట్లో మన ముందుకు రాబోతుంది. తెలంగాణకు సంబంధించిన నెంబర్స్ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం 17 నియోజకవర్గాలుంటే బీజేపీ ప్రస్తుతం 7 లోక్సభ నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎంఐఎం పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాలు కూడా తెలంగాణ ప్రజలను ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.